అతను అతనంటే ఎవరు? అబ్రహం లింకన్ గారు. అబ్రహం లింకన్ గారు తన మొట్టమొదటిగా అధ్యక్షుడయినప్పుడు అందరిని పర్యవేక్షణకి పిలిచేది. అంటే ప్రసంగం ఇచ్చినప్పుడు అందరిని పిలిచేది. అందరూ వచ్చారు. ప్రసంగం వింటుంటే అందులో ఒక ధనవంతుడికి అసూయ కలిగింది. చెప్పులు కుట్టేవాడు కొడుకు ఇప్పుడు అధ్యక్షుడయ్యాడు అనేసి తన అసూయతో ఒక మాట అన్నాడు అబ్రహం లింకన్ గారిని. మీ నాన్న చెప్పులు కుట్టేవాడు, ఇదిగో నా చెప్పు అనేసి ఆ చెప్పు మరామత్తు అయింది అనేసి అన్నాడు. మరామత్తు చేయాలి అనేసి అన్నాడు. అప్పుడు అబ్రహం లింకన్ గారు ఏమని చెప్పేది తెలుసా తెలివిగా? మా నాన్న పేరు నేనే మర్చిపోయిన ఈ ప్రసంగంలో. మా నాన్న పేరు నువ్వు గుర్తు చేసావు, శభాష్. మా నాన్నగారు నాకు కూడా ఆ విద్య నేర్పారు, చెప్పులు కుట్టే విద్య. సో నేను ఈ ప్రసంగం అయిపోయాక మీ ఇంటికి వచ్చి నీ బూటుని మరామత్తు చేస్తా అనేసి కూల్గా సమాధానం చెప్పారు. అది సమయస్ఫూర్తి అంటే.